అనుబంధాలన్నీ ఆర్థిక అవసరాలే అన్నాడో మహనీయుడు. కానీ ఆర్థిక అవసరాలను గేలిచేసిన అనుబంధాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రపంచంలో అనుబంధం అనే మాట ఇంకా తలదాచుకుంటుంది తల్లిదండ్రుల ప్రేమలోనే. గుండెల మీద ఆడినా, అదే గుండెలపై తన్నినా ఆ ప్రేమలో వ్యత్యాసం కనపడదు. ఆ బంధంలో గట్టిదనం సడలదు. ఈ మమకారాన్ని అంతే గొప్పగా దృశ్య రూపంలో అందించాడు దర్శకుడు శ్రీచంద్. రైటర్గా తాను అనుకున్న కాన్సెప్ట్ను అంతే హృదయంగా మలచడంలో విజయం సాధించాడు. అందరి ప్రశంసలు పొందాడు. సృష్టిలో బంధాలు కొన్ని తెలుసుకో మనిషి అంటూ మనం గడుపుతున్న మెకానికల్ లైఫ్ గురించి హెచ్చరించాడు. మనిషి చివరి మజిలీలో మనసులోన మెదిలే భావమేరా బంధం అంటూ బంధం యొక్క అర్థాన్ని బిస్లరీ బాటిల్ రూపంలో అందించాడు. అయితే ప్రేమ, కాకపోతే కామెడీ, కాస్త బడ్జెట్ సహకరిస్తే యాక్షన్ ఫ్యాక్షన్ చుట్టూ తిరిగే కథలను దాటి మనసు పొరల్లో దాగున్న బంధాన్ని నిద్రలేపినందుకు శ్రీచంద్ అభినందనీయుడు. ఈ బిస్లరీ బాటిల్ గురించి శ్రీచంద్ చెబుతున్న మరిన్ని విశేషాలు మీకోసం. బిస్లరీ బాటిల్ వచ్చి ఒక లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నుంచి పుట్టిందండి. మన హైదరాబాద్లో ఫస్ట్ టైం అది ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగడం. అప్పుడు వెళ్ళి చూశాను. షార్ట్ ఫిలిమ్స్ కొన్ని చూసినప్పుడు లైక్ ఎల్బి శ్రీరామ్ గారిది రాళ్ళు అనే ఒక షార్ట్ ఫిలిము కొన్ని చూశాను. అది చాలా బాగా నచ్చింది అనమాట అప్పుడు. అయితే అప్పటికి నాకేంటంటే ఈ ఆలోచన అనేది ఉంది. దానికి ముందే మనం మూవీస్ చేసే ముందు ఏదైనా ఒక షార్ట్ ఫిలిం చేసుకొని మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి, మనం ఏంటనేది ఒక ప్రూవ్ చేసుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అని అనుకున్నప్పుడు. ఇంకోటి ఇన్స్పిరేషన్ అనేదంటే లైక్ షార్ట్ ఫిలిమ్స్లో ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ మెయిన్గా ఉండాలి. ఇప్పుడు కమర్షియల్ సినిమాలు అని అన్నప్పుడు మనం వేరే రకంగా ఆలోచిస్తాం. ప్యారలల్ సినిమా లేదంటే ఆర్ట్ మూవీస్ కానీ ఇలాంటివి వచ్చేటప్పుడు ఒక లైఫ్ని ఏదైనా చూపిస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు అలాంటి సంఘటన కూడా నా లైఫ్లో నేను ఎక్కువ ఇన్స్పైర్ అయిన, అంటే నేను ఎక్కువ ఫీల్ అయిన సంఘటన అది. లైక్ దాంట్లో ఉన్న ఒక క్యారెక్టర్ ఎల్బి శ్రీరామ్ గారికి హెల్ప్ చేసే ఒక క్యారెక్టర్ అనేది నేను ఒక పర్సన్కి నేను ఇదైన హెల్ప్ చేయడానికి ఫీల్ అయిన ఒక సంఘటన అనమాట. దాని నుంచి పుట్టిన క్యారెక్టర్ అండి అదే బిస్లరీ బాటిల్. ఒకటి ఏంటంటే ఏదైనా ఒక సినిమాకి కమర్షియల్గా మనం ఒక డైరెక్టర్ అవుదాం అనే అంబిషన్తో ఇక్కడికి వచ్చి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక 1 year డైరెక్షన్ కోర్స్ చేశాను నేను. ఆ ఎక్స్పీరియన్స్ పనికొచ్చింది స్క్రిప్ట్లో పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, క్యారెక్టర్స్, డైమెన్షన్స్ అది అనుకున్నప్పుడు లైక్ అలాంటప్పుడు మనం ఒక కథ ఏదైనా చేసి దాన్ని తీసి మనం ఏంటి మనం అనుకున్నది అది ఆడియన్స్ కనెక్ట్ అవుతుందా లేదా అనేది ఒకటి మెయిన్. దాంట్లో కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ రోజున మెయిన్ బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఈ జనరేషన్ గ్యాప్ అనేది, లేదంటే కాలం మారే కొద్దీ, మనిషి ఎదిగే కొద్దీ కొన్ని వాల్యూస్ పడిపోతూ ఉన్నాయి. డబ్బుకి ఇంపార్టెన్స్ వచ్చే కొద్దీ, అది చిన్నవాడు కావచ్చు పెద్దవాడు కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఇది ఉందన్నమాట. సో అది నేను ఫీల్ అయ్యాను. సో మనం ఏదైనా మన ఎక్స్పీరియన్స్ నుంచి ఉన్నదాన్ని ఇంకా బాగా చెప్పవచ్చు. అది వీటిలో స్కోప్ ఉంది అనిపించింది. దట్టు ఒక మెసేజ్ ఉంది దాంట్లో. పేరెంట్స్ ఒక ఏజ్ ఎప్పుడైనా సరే పిల్లలు వాళ్ళని ద్వేషించినా కానీ వాళ్ళ ప్రేమ అలాగే ఉంటుంది. పేరెంట్స్ ప్రేమ అనేది ఎప్పుడు పిల్లల మీదకి పోదు. వాళ్ళని రిజెక్ట్ చేసినా కానీ వాళ్ళు ప్రేమిస్తూనే ఉంటారు. కానీ ఆ ఏజ్లో కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశిస్తారు అనేది చెప్పాలనుకున్నాను. నాకు తెలుగులో ఉన్న డైరెక్టర్స్లో విశ్వనాథ్ గారు బాగా ఇష్టం. ఆయన సినిమాలు అది నాకు కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఎలా తీయగలుగుతారు ఇట్లాంటి ఎన్నో చాలా కాంప్లికేటెడ్ పాయింట్స్ ఉంటాయి తీసుకునేటప్పుడు, కానీ వాళ్ళు దాని ప్రజెంటేషన్ కానీ ఒక టచ్ ఉంటుందన్నమాట. లైక్ అట్లాంటి కొంత డైరెక్టర్ ఏదైనా మన మార్క్ క్రియేట్ చేసుకోగలగాలి. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఫీల్ మనని ఏదో ఇచ్చేయాలి. అంటే ఆ ఫీల్ అనేది అంత ఈజీగా పోవద్దు అనిపిస్తుంది. నాకు అలా అనిపిస్తుంది. లైక్ మనకి కొన్ని మూవీస్ తెలుగులో కూడా మంచి మంచి సినిమాలు ఉన్నాయి అలాంటివి. ఇప్పుడు మన విశ్వనాథ్ గారి సినిమాలు కానివ్వండి, కొంతమంది డైరెక్టర్స్ అట్లాంటి టచ్, ఆ ఫీల్ గుడ్ అనే దానికి వెళ్ళాలి అని అనుకునే ఆ టేస్ట్ నాకు కూడా ఉంది. ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి కాన్సెప్ట్లతో కొంత టచ్ అనేది ఇవ్వాలనే ఒక ఆలోచన ఉంది నా మూవీస్ ద్వారా. ఎల్బి శ్రీరామ్ గారు కూడా చాలా కోఆపరేట్ చేశారు. తను లేకపోతే నేను ఇంత ఇదిగా అంటే ఆ ప్యాషన్ అనేది కలిసిందండి ఇద్దరికి. సినిమా పట్ల ఆర్టిస్ట్గా, ఒక రైటర్గా, దర్శకుడిగా తనకంటూ ఇంత ఎక్స్పీరియన్స్ అనేది అట్లాంటి వ్యక్తితో ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తూ తనని కన్విన్స్ చేయగలిగాను, ఆ కథ చెప్పి కన్విన్స్ చేయగలిగాను. ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉండింది.
ఒక మంచి మెసేజ్ అంటే కొంతమంది చెప్పారు ఒక టచ్ ఉంది సినిమాలో అని, అంటే నేను అదే కోరుకున్నాను యాక్చువల్గా. ఇది బాగలేదు అని అయితే ఎవరు చెప్పలేరు. డెఫినెట్గా కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయ్యి కూడా చేశాను, బట్ ఫైనల్గా అవుట్పుట్ వచ్చి సాటిస్ఫై అన్నాను. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.